అమరావతి ముంపు బారిన పడుతుందా? అమరావతికి వరద ముప్పు తప్పదా? ఏటేటా కొత్త రాజధాని నగరం వరదల పాలు కావాల్సిందేనా? ఇలాంటి చర్చ మళ్ళీ తెర మీదకు వచ్చింది. వరుసగా గడిచిన 2 ఏళ్లుగా అమరావతి ప్రాంతం వరద బారిన పడుతోంది. వరద ముప్పు ముంగిట సాగుతోంది. దానికి తోడు ఐకానిక్ టవర్స్ నిర్మాణం కోసం అంటూ తవ్విన పునాదుల్లో వరద నీరు నిండిపోతోంది. వరద నీరుని తోడడం, మళ్ళీ వర్షాలు వరదలు వచ్చినప్పుడు మునగడం, ఇదొక నిరంతర ప్రక్రియ అన్నట్టుగా కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో అమరావతి గురించి, అమరావతిలో వరద గురించి వ్యాఖ్యానాలు చేస్తున్నారంటూ కొందరి మీద ఎదురుదాడి మొదలవుతోంది. సోషల్ మీడియాలో పోస్టింగ్ చేస్తున్నటువంటి వాళ్ళని నిందించే ప్రయత్నం జరుగుతోంది. సోషల్ మీడియాలో అమరావతిని ఎద్దేవా చేస్తున్నారంటూ ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి పత్రికలు కూడా వాపోయే పరిస్థితి వచ్చింది. అసలు ఇంతకీ అమరావతి వరద బారిన పడే ప్రాంతమా, వరద ముప్పు ఉన్నటువంటి ప్రాంతమా కాదా అన్నది తేలాల్సి ఉంది. వాస్తవానికి తేలడం కాదు, ఇప్పటికే అమరావతి రాజధాని నగరం పేరుతో నిర్మాణానికి పూనుకున్నటువంటి ప్రాంతం వరద బారిన పడబోతుందని అనేక మంది నిపుణుల కమిటీలు తెలియజేశాయి. అందులో శివరామకృష్ణన్ కమిటీ లాంటి వాళ్ళు కూడా పాడి పంటలతో నిత్యం పచ్చదనంతో కలకల్లాడే ప్రాంతంలో రాజధాని నిర్మాణం, దానికి తోడు ఇతర భౌగోళిక సమస్యలు కూడా అనివార్యం అంటూ పేర్కొంది. వీటన్నిటికి తోడు ప్రపంచ బ్యాంకు కూడా అమరావతి ప్రాంతం వరద ముంపు బారిన ఉంది అంటూ తేల్చింది. ప్రపంచ బ్యాంకు కూడా తమకు వరద ముంపు సమస్య గురించి చెప్పిందని స్వయంగా ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణే వెల్లడించారు. ప్రపంచ బ్యాంక్ రిపోర్ట్స్లో కూడా పేర్కొన్నారు. మరి ఇలాంటప్పుడు అమరావతి వరద బారిన పడడం లేదని, అమరావతికి అసలు వరద ముప్పే లేదన్నట్టుగా కొందరు చేస్తున్న వాదన వితండవాదంలా కనిపిస్తోంది. ఎందుకంటే అమరావతికి వరద ముప్పు పొంచి ఉందన్నది కాదనలేని సత్యం. ఎందుకంటే అమరావతి ఎగువన ఇప్పుడు రాజధాని నగర నిర్మిత ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఎగువన కొండలున్నాయి. ఫిరంగిపురం కావచ్చు, అదేవిధంగా పెదకూరపాడు కావచ్చు, ఇలాంటి మండలాల్లో, తాడికొండ వంటి మండలాల్లో ఉన్నటువంటి కొండల మీద కురిసినటువంటి వాన అనివార్యంగా దిగువకు వస్తుంది. అది పాలవాగు, కొండవీటి వాగు, ఇలాంటి వాగుల ద్వారా ప్రవహిస్తుంది. ఆ వాగుల్ని అడ్డుకట్ట వేసి జరిగేటువంటి నిర్మాణాల కారణంగా ఈ ప్రవాహం ఓళ్లను ముంచెత్తుతుంది. అయినా కానీ అమరావతికి వరద ముప్పే లేదన్నట్టుగా కొందరు, అమరావతికి వరద ముప్పు ఉంది కానీ హైదరాబాద్కి లేదా, బెంగళూరుకి లేదా, చెన్నైకి లేదా అంటూ మరికొందరు వితండ వాదనలు చేస్తున్నట్టు స్పష్టమవుతుంది. ఎందుకంటే అమరావతి రాజధాని నగర ప్రతిపాదిత ప్రాంతం, ఇంకా అక్కడ నగరం ఏమి రాలా. హైదరాబాదు, బెంగళూరు ఇలాంటి నగరాల్లో రాజధాని అభివృద్ధి జరిగిన తర్వాత అభివృద్ధి పేరుతో అనేక వాగులు, వంకలు, ప్రవాహాలు, చెరువులు, కట్టలు అన్నిటినీ ఆక్రమించేసిన తర్వాత వరద నీరంతా ఓళ్ల మీదకి వచ్చిన కారణంగా కొన్ని కాలనీలు నీటి పాలవుతున్నాయి. అమరావతి అట్టా కాదు. అమరావతి వరద ప్రభావిత ప్రాంతంలో కడుతున్నారు. వరద బారిన పడబోయే ప్రాంతంగా ఇప్పటికే అధికారికంగా నిర్ధారించారు. ప్రపంచ బ్యాంక్ కూడా అదే చెప్పింది. అయినా అమరావతికి వరద లేదన్నట్టుగా, అమరావతిలో అసలు వరదే రాలేదన్నట్టుగా చాలామంది చెప్పే ప్రయత్నం విడ్డూరంగాను విస్మయకరంగాను కనిపిస్తోంది. వాస్తవానికి అమరావతికి 2024 సెప్టెంబర్లో, 2025 ఆగస్టులో 2 సార్లు వరదలు వచ్చాయి. ఈ వరదల కారణంగా ఈసారి వరద ప్రవాహం నేరుగా ఇక్కడి నుంచి ఇక్కడ పడేటువంటి వరదంతా ఇట్లా కిందకి ఇలా రావాల్సినటువంటి, ఈ రీతిన కృష్ణానదిలోకి వెళ్లాల్సినటువంటి వరద అనేక కారణాలతో దానికి అడ్డుకట్టపడినటువంటి రీతిలో ఇలా మంగళగిరి మీదుగా జాతీయ హైవేని దిగ్బంధించింది. నేషనల్ హైవే 16 మీద కాజా టోల్ గేట్ సమీపంలో వరద ప్రవాహం మొల లోతు దాటి ప్రవహించింది. వరద ప్రవాహం కారణంగా ఏకంగా కాజా టోల్ ప్లాజా పూర్తిగా నీటి మునిగిపోయింది. అక్కడ కంప్యూటర్లు, ఇతర వ్యవస్థ అంతా పూర్తిగా జలమయం అయిపోయింది. దాంతో వారం రోజుల పాటు కాజా టోల్ ప్లాజా దగ్గర టోల్ ఫీజు కూడా వసూలు చేసేదానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఈ ఎగువను కురిసినటువంటి వరదంతా నేరుగా మంగళగిరి మండలం మీదుగా వచ్చింది. వాస్తవానికి ఇక్కడ అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి నిర్మాణాలు లేకపోతే ఆ కొండవీటి వాగు, పాలవాగు అన్నీ కూడా నేరుగా ఇలా కిందకు వచ్చి ఇలా నేరుగా కృష్ణానదిలో కలిసేదానికి అవకాశం ఉండేది. కానీ అలాంటి అవకాశం లేకుండా వెస్ట్ బైపాస్ రోడ్డు పేరుతో కొన్ని అడ్డుకట్టలు,
ఎస్ఆర్ఎం క్యాంపస్, ఇతర నిర్మాణ సంస్థలు చేసినటువంటి ప్రయత్నాలు కొన్ని అన్నీ ఆయా వాగులకి అడ్డుకట్ట వేశాయి, సహజ ప్రవాహానికి బ్రేకులుగా మారిపోయాయి. దాంతో ఆ వరద ప్రవాహం అనివార్యంగా దిశ మార్చుకుని మంగళగిరిని ముంచెత్తుతోంది. గడిచిన 2 ఏళ్లుగా ఇది చాలా క్లియర్గా అందరూ చూసినటువంటి వాస్తవం. అయినా కానీ వరదే లేదన్నట్టు, అసలు వరదలే రావన్నట్టు, అమరావతి ముంపు బారిన పడడం లేదన్నట్టు చెప్పుకొస్తున్నారు. వాస్తవానికి అమరావతి ముంపు బారిన పడే ప్రాంతం అని చంద్రబాబు స్వయంగా అంగీకరించారు. అందుకే కొండవీటి వాగు ప్రవాహాన్ని నేరుగా తరలించి కృష్ణానదిలో కలిపే అవకాశం లేదు కాబట్టి ఉండవల్లి సమీపంలో ఈ కరకట్ట రోడ్డు ఆరంభంలో ప్రకాశం బ్యారేజ్లోకి ఇది కొండవీటి వాగు, ఇలా ప్రవహించేటువంటి ఈ కొండవీటి వాగు నీటిని ఇక్కడ లిఫ్ట్ చేసి 4 బోర్లతో లిఫ్ట్ చేసి ప్రకాశం బ్యారేజ్లో కలిపే ప్రయత్నానికి పూనుకున్నారు. 2016-17లో ఆ లిఫ్ట్ స్కీమ్ నిర్మాణం జరిగింది. 2018లో అందుబాటులోకి వచ్చింది. అంటే ఈ కొండవీటి వాగు ప్రవాహం నేరుగా కృష్ణానదిలో కలిసేదానికి అవకాశం లేనందున వరదలు వచ్చినప్పుడు ఆ నీటిని లిఫ్ట్ చేసి కృష్ణానదిలో కలిపే ప్రయత్నానికి చంద్రబాబు సర్కారు పూనుకుంది. అంతేకాదు ఆ లిఫ్ట్ ప్రారంభం సందర్భంగా చంద్రబాబు చెప్పింది ఏంటంటే ఇక అమరావతికి వరద బెడదే లేదు అని చెప్పుకొచ్చారు. కానీ అందుకు విరుద్ధంగా ఇప్పటికీ గట్టిగా వర్షం పడితే ఏపీ హైకోర్టుకి వెళ్ళాలంటే మళ్ళీ నీట మునగాల్సిన పరిస్థితి, కార్లు వాహనాలు అన్నీ వరద నీటిలోనే వెళ్లాల్సినటువంటి దుస్థితి ఈ రోజుకి కూడా ఉంది. మొన్నటి వర్షాలకు కూడా అదే పరిస్థితి ఎదురయ్యింది. అయినా కానీ అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతంలో వరద లేదన్నట్టు, రాజధానికి వరద బెడదే లేదన్నట్టుగా కొంతమంది చేస్తున్నటువంటి ప్రచారం మాత్రం ఏ రకంగానూ సమర్థనీయం కాదు. ఇది వరద ప్రభావిత ప్రాంతం అన్నది ఇప్పటికే ప్రపంచ బ్యాంకు నుంచి నిపుణుల కమిటీల వరకు, చంద్రబాబు నుంచి సామాన్య జనం వరకు అందరూ అంగీకరించినటువంటి వాస్తవం. అయితే ఈ కొండవీటి వాగుకి పడినటువంటి అడ్డంకుల కారణంగా ఈ వరద ప్రవాహం నేరుగా సాగడానికి వీలు లేని కారణంగా ఇటీవల కాలంలో ఆ వరద డైవర్షన్ తీసుకుని మంగళగిరిని అదేవిధంగా పొన్నూరు నియోజకవర్గాన్ని ముంచెత్తుతోంది. అమరావతి వరదలకు సంబంధించినటువంటి వాస్తవ చిత్రం ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా అమరావతికి వరద బెడద పొంచి ఉంది. అందుకే అమరావతి వరద బెడద నివారణ చర్యల్లో భాగంగా కొండవీటి వాగుని వెడల్పు చేయడం, కొండవీటి వాగు నీటిని నేరుగా నగరం మీదకి రాకుండా జలాశయాలు ఏర్పాటు చేయడం వంటి ప్రతిపాదనలకు చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వరల్డ్ బ్యాంక్ కూడా రాజధాని నగరానికి ఎగువన 6 టీఎంసీలు మినిమం సామర్థ్యంతో రిజర్వాయర్లు కట్టాలని సూచించింది. దానికి తగ్గట్టుగానే చంద్రబాబు సర్కారు ఇప్పుడు ప్రయత్నాలు మొదలెట్టింది. ఇన్ని వాస్తవాలు కళ్ళెదురుగా ఉన్నప్పుడు కూడా అమరావతిలో అసలు వరదే లేదన్నట్టు, వర్షమే రాదన్నట్టు, అక్కడ వరద ముంపు లేదన్నట్టు, ముంపు బెడద కాదన్నట్టు ఇట్లా రకరకాలుగా చెప్తున్నటువంటి వార్తలు మాత్రం ఏ రకంగానూ సమర్థనీయం కాదు. వరద బెడద ఉంది, భవిష్యత్తులో ఉంటుంది. అలాంటి వరద నివారణ కోసం ఇప్పటి నుంచే చర్యలకు పూనుకోవాల్సి ఉంది. లేదంటే మాత్రం రాజధాని పదే కొద్దిపాటి వర్షానికి కూడా నీరు నిలవ ఉండిపోయి, వాస్తవానికి అక్కడ నేల స్వభావం రీత్యా నీరు వెంటనే ఇంకే అవకాశం లేదు. హైదరాబాద్లో వరదలు వస్తాయి, వర్షాలు వచ్చినప్పుడు నీరు ప్రవహిస్తుంది. కానీ అది 1 గంట 2 గంటల్లోనే ఒక పూటలోనే మొత్తం అంతా సాధారణ స్థితికి వచ్చేస్తుంది. అమరావతి అట్టా కాదు. ఒక్కసారి వర్షం వస్తే, వరద వస్తే ఆ నీరు నేలలో వేగంగా ఇంకే స్వభావం లేదు కాబట్టి నల్లరేగడి నేల మీద అది చాలా కాలం పాటు బురదమయంగా పారే ప్రమాదం ఉంటుంది. దీన్ని వక్రీకరించడానికి పూనుకున్నటువంటి వాళ్ళు వాస్తవాలు అంగీకరించలేకపోవడమే అసలు విషయాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నంగానే మనం భావించాలి.